ఉత్తరాది భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంటు, 2 వ్యాపారస్తులు ఆదాని పేరు ప్రధానంగా ఉమా వ్యాపారస్తులు, గుజరాతీ మార్వాడి వ్యాపారస్తులు మీరు అనుకుంటున్నారు, గుట్టుగా మాయ చేసే వ్యాపారస్తులు నా అభిప్రాయం. ఓకే, ఈ వీళ్ళు మీరు చాలా ఆవేదనతో కొన్ని సందర్భాల్లో చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నారు కదా, ఇవి ప్రజలకు అర్థమవుతున్నాయా? మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మాకు ఎవరికి కావాలి, హోదా అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే కడుపు మండిపోదా? ఇవాళ గుజరాతీ మార్వాడీలు మీకు దిక్కురా. విశాల ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం, తెలుగు జాతి తెలుగు జాతి తెలుగు ఎస్ తెలుగు జాతి. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి ఆత్మగౌరవం లేదా? మీ ఉద్దేశం చెప్పదలుచుకున్నారా? ఇవాళ గ్యారంటీ కావాలా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు లాభం కోసం దేశం కోసం చూస్తున్నారు. దేశం కోసం చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసమైందని చంద్రబాబు నాయుడు, పవన్ Per కళ్యాణ్ capita అందరు అన్నారు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు నిర్మాణం చేస్తున్నాడు ధ్వంసం. 2019లో ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి ఉంది. పక్కన పెట్టండి, మామూలుగా 2019లో కోవిడ్ 2 సంవత్సరాలు వచ్చింది. ఎక్స్పోర్ట్స్ 90,000 కోట్లు ప్లస్ ఉంటే వచ్చేది 150,000 కోట్లు పెరిగింది 2023లో. ఆవేశంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడినంటే తప్పుండి చెప్పండి, ఈ ఏడాది సవరించుకుంటాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మౌలికమైన మార్పులు ఏమైనా ఉన్నాయా? పెన్షన్ పెరిగింది. తెలంగాణలో కాకుండా వాళ్ళని తులం బంగారం ప్రామిస్ చేయలేదు. ఒక రెండు హామీలు ఏదైతే 1,500 రూపాయల చొప్పున ఇస్తారు. సినిమా ప్రొడ్యూసర్ అయితే ఒక అడుగు ముందుకేసి అబ్బాయిని పంపేశాలని కూడా ఒక అనుకుంటారు. ఎవరండి? సి కళ్యాణ్ అనుకుంటా ఆయన అంటున్నారు. మరి అది నిజంగానే అతను అంత థ్రెట్గా ఉన్నారా? అన్ని కోట్ల రూపాయలు అనే దగ్గర 11,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటున్నారు. 11,000 కోట్లు. 21,000 సినిమాలు ఉన్నాయంటే ఆర్టీసీ గవర్నమెంట్ ఇది 21,000 సినిమాలు ఉందని ప్రభుత్వం ఇచ్చింది. ఎవరైతే ఈయన పెట్టుకోకూడదో సజ్జనార్ గారితో పెట్టుకున్నాడు. రవి ఛాలెంజ్ చేశాడు కదా, దమ్ముంటే పట్టుకోండి. కానీ సినిమాకి మీరు ఒక్కసారి సినిమా హాల్కి వెళ్తే చిన్నపిల్లలు మనిషి ఒక టికెట్ 150-200 కొనుక్కుంటాడు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళే కుటుంబం తీసుకెళ్ళి అతను ఆ పాప్కార్న్ 600 రూపాయలు, 500 రూపాయలు, 700 రూపాయలు. అది అన్యాయం. మరి దాంట్లో కూడా 70% దివేటర్ యజమానానికి వెళ్తుంటారు. నమస్తే. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆ పరిణామాల వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో ఈ విషయాలపై చర్చించేందుకు ఆంధ్ర మేధావుల ఫోరం నాయకులు, అటు తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో సమస్యలపై తక్షణ స్పందన వ్యక్తం చేస్తున్న అతి కొద్ది మందిలో ఒకరు తెలసాని గారు. వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, ప్రధానంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక సీరియస్ డిస్కషన్ అవుతున్నది. బహుశా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఏం కావచ్చని మీరు అనుకుంటున్నారు? మనం వెళ్ళానండి ధర్నాలు, వాటిలో లేకపోతే సమావేశాలు, రౌండ్ టేబుల్లో పార్టిసిపేట్ చేశాను. సంవత్సరాలుగా సాగుతున్న టెంట్ ఏదైతే ఉందో రోడ్డు పక్కన వేసుకున్న అనుమతి ఇచ్చారు. అది వర్షానికి పడిపోతే పరిస్థితి చెప్తానండి, తిరిగి వేసుకోవటానికి అనుమతి ఇవ్వకుండా దుర్మార్గమైన ప్రభుత్వ పాలన నడుస్తుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మోడీ గారు ఎక్కడో వచ్చి అనుమతి ఉన్న దగ్గరే కూడా రాకుండా మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించి కొంతమందిని అయితే ఏం చేశారంటే అంటే 24 గంటలు దాటితే అరెస్ట్ చూపించాలని చెప్పి 4 గంటలు తిప్పి స్టేషన్లో 70 సంవత్సరాలు ఉన్న ఫ్లోర్ లీడర్స్ని కూడా పడుకోబెట్టి కింద పడిపోతే దెబ్బ తగిలిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. అలాంటి ఇబ్బంది పెట్టింది అప్పుడు గవర్నమెంట్. అయితే ఇప్పటి గవర్నమెంట్ 4 అడుగులు ముందుకేసి ప్రముఖ ఉత్తర ఆర్య సనాతనవాది గారి నేతృత్వంలో సాగుతున్న ప్రభుత్వం ముందుకేసి ఇవాళ దుర్మార్గంగా అక్కడ పాలన ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలకు తెలుసుకోవాలి, వాళ్ళ అభిమానం ఉంటున్నారు ఎంత దుర్మార్గంగా తమ నాయకులు మాట్లాడారని చెప్పి కొంతమంది కూడా అభ్యుదయ భావజాలం ఉన్నాళ్ళు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంటే అది ఆంధ్రుల హక్కు, తెలుగు జాతి హక్కు. ఎస్, చాలాసార్లు చెప్పాను. కరీంనగర్లో శారెడ్డికో లేదా ఇక్కడ గుప్తా గారికో మహబూబ్ నగరాలకో ఎందుకని వెళ్ళి ప్రాణాలు పెంచారు పోలీస్ కలుపులో మొత్తం రాష్ట్రంతో మా పాలకులు అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు తెలుగు జాతి హక్కు నిన్న ఆత్మత్యాగంతో ఏర్పరచుకున్నారు. అది
సన్నాసి దిక్కుమాల ఒక నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళకి అది కర్మాగారం అంటే ఒక యంత్రాలు లేదా భవనాలు కనబడుతుంది. సన్నాసేదలకు అర్థం కాదు ఆత్మ లేని యథబతుకులు. నేను వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నాను, మీ అభిమాన నాయకులు ఉంటే వండుకోనండి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆర్య సనాతనవాది బ్యాచ్ యొక్క బానిస బ్యాచ్ ఇవాళ ఉన్నారని నేను భావిస్తున్నాను ముఖ్య నాయకుల కింద. మీరు అనుకోండి ఎవరన్నా నేను మాట్లాడింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టారు కాబట్టి వీళ్ళు కేంద్రంలో గుజరాతీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నా. ఇవాళ ఏంటంటే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మనసులో నేను అనుకుంటాను ఏదన్నా కానీ ఆయనకి స్టీల్ ప్లాంట్ అమ్మేసి ఈ దుర్మార్గాన్ని పెట్టే ఈయనే కారణమయ్యారనేది ఉండాలని ఉండదు, నేను ఎవరికైనా ఉండదు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న ఆదాని అండ్కో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏది చెప్తే అది ఫాలో తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందేమో. కానీ ఎందుకు ఏం మాట్లాడారండి ఆయన? తేడా వస్తే ఎవరైనా తప్పుగా మాట్లాడితే పీడీ యాక్ట్ పెట్టి లోపల వేసేస్తారా? వేసేస్తే ఎత్తుకుని వేసేస్తే ఏమండి తప్పు కదండి అది మీరు మాట్లాడింది? చెప్తున్నాను. ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చినట్లు ఆయన కారణం ఏమో? ఆదాని గారు అంటే కంపెనీ అవ్వకపోతే ఎత్తుకుని లోపల వేసేస్తారు ఆయన వేసినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వేసేసారనుకుంటున్నారు మీరు? చీమ చిట్టుక్కుమంటే శివుడు ఆజ్ఞ లేదా చీమైనా చిట్టుక్కుమంటుందో కానీ అమిత్ షా గారు ఆజ్ఞ లేకుండా దక్షిణ భారతదేశం స్టాల్వార్ట్ పొలిటికల్ లీడర్. మీరు అవుననుకున్నా కాదనుకున్నా దక్షిణాదిలో వెంకయ్యనాయుడు గారు షెడ్యూకి పంపించేసిన తర్వాత ఈయనే కదండి సీనియర్ మోస్ట్ లీడర్. ఈయన అరెస్ట్ చేశారంటే అమిత్ షా గారికి ఆజ్ఞ లేకుండా అరెస్ట్ జరుగుతుంది. 53 రోజులు లోపల వేసారంటే ఢిల్లీలో ఏ జడ్జి ఉన్నారు మాట్లాడుతున్నారు అనే విషయం కూడా స్వయాన వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారు అమిత్ షా గారు అడిగారని కూడా చెప్పారు. నేను చెప్పింది కదా బహిరంగ చెప్పారు. అంటే ఆయన ఎలాగైనా నెగ్గే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన సాగుబడి చెవులు మూసి ఆయన బలవంతంగా మనిషిని పంపించి ఆయన పొత్తులో పెట్టుకుని ఇవాళ అక్కడ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ మీరు ఆడుకోండి, మీ బాధ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు జాతి హక్కుల మీద ఎవడండి వీళ్ళు రావడానికి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. నేను 2 విషయాలు అడుగుతాను దయచేసి విత్ మై హంబుల్. ఎందుకంటే మిమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళందరూ మీ నెత్తిమే పెట్టుకోండి. మేము ఎవరిని తిట్టడం చర్చల్లో చెప్పులు పెట్టుకోవటం చాలా గౌరవంగా హుందాతనంతో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ప్రశ్న ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తాం తాకట్టు పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ హక్కులు మిమ్మల్ని అడుగుతున్నాను. మేము అడిగింది ఏంటంటే అక్కడ మేము ఆ కార్మికులు కానీ మీరు వచ్చిన తర్వాత గత ఈ మధ్యకాలంలో సంవత్సరంలో 6,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు. అంటే 6,000 మీరు చెప్పేది కరెక్ట్. 11 అందులో తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చెప్తారు మీకు లెక్కలు. ఈ ఉద్యోగస్తుల్లో 95% తెలుగు పెట్టలే, 5%లో ఒరిస్సా వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళలో 1150 మంది పైగా పర్మనెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకి బలవంతాన్ని వీఆర్ఎస్ పెట్టి పంపించారు. 4 నెలలు కొంతమంది జీతాలు కూడా లేవు. మిగతా వాళ్ళు అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న వాళ్ళు 16-17 వేలు చేసే కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళకి ఆధార్ కార్డు పెట్టి మెడపెట్టి బయటకు గంటించేశారు. ఉత్పాదక గురించి మాట్లాడుతున్నారు, మీ ప్రొడక్టివిటీ గురించి నేను చదువుకున్నానండి, నేను కూడా చాలా డిగ్రీలు చేశాను. సెయిల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థకి కొన్ని ఫ్యాక్టరీలు మీకు చూపిస్తాను. దాంట్లో వచ్చే సరాసరి ఉత్పాదక కంటే ఇక్కడ మన ఎంప్లాయీస్ చేసే ఉత్పాదకత ఎక్కువ ఉంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది. ఆ నష్టం ఎందుకు వస్తుందో మీకు చెప్తానంటే వీళ్ళు ఎంత ఎక్కువ మంది అయిపోయారని మీరు అనుకుంటుంటే ఇవాళ 1,500 వేలాది కోట్ల రూపాయల లాభం ఎలా వచ్చిందండి వీళ్ళతోనే? అది నష్టం రావడానికి ముఖ్య కారణాలు 3 ఉన్నాయి. ఒకటి, దానికి క్యాపిటల్ మైన్స్ లేదు. మీరు మాత్రం ఆ మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీ అని ఉంటుంది, మార్వాడి నక్క పల్లి అని అక్కడ కడుతున్నారు ఫ్యాక్టరీ. వాళ్ళ కోసం గనులు కావాలని రాస్తారా మీరు కాదు. మీరందరూ సాగిలు పడుతుంది గుజరాతీ మార్వాడి ఉత్తర వ్యాపారులకు కాదా అని నేను అడుగుతున్నాను. కాదని చెప్పండి. ఆ మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీ కోసం వాళ్ళకి కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడు కొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారు. మా పిల్లకాయలకు రావాల్సిన రాయితీలు ఏదైతే రావాలో 100% ఎగ్జామ్షన్స్, ప్రత్యేక హోదా హక్కు, అది వాళ్ళ హక్కు కాదు. ఇది తెలుగు ప్రజల ముఖ్యంగా విభజన హామీల హక్కు. అందులో మన యువత, తెలుగు యువత 10 నుంచి 15 లక్షల మంది యువత వాళ్ళు సొంత రాష్ట్రంలో వాళ్ళ 100% రాయితీలును 10 లక్షల రూపాయల సహాయం ఇస్తానన్న మీ నాయకులు హామీ ఇచ్చిన ప్రకారం ఇస్తే 10 నుంచి 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలు మాడతారు. ఎందుకు వలసవాదులుగా ముద్ద ఎంచుకుంటారు? వాడు నా అక్కడ బిడ్డలు, వాళ్ళు తెలుగు బిడ్డలు, వాళ్ళు పారిశ్రామికవేత్తలు మారాలి. వాళ్ళు 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి. అక్కడ మార్వాడీలు వచ్చి పని చేయాలి. గుజరాతీ వాళ్ళు 2 సార్లు మా దగ్గర పెట్టండి, వాళ్ళు కాళ్ళు మొక్కాలి మీరు మొక్కినట్టు. నేను అడుగుతా, ఆత్మగౌరవం అనేది మా బిడ్డలకు అక్కర్లేదా? నేను అడుగుతున్నానండి, వీళ్ళకి అక్కర్లేదా? అంటే వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ ఊరికి, ఈడికి కుర్రాడుకున్నాడు, ఈడికి పేరు తెచ్చుకుంటాం అనేసి వాళ్ళ మార్వాడి గారి ఫ్యాక్టరీ వచ్చాం, అది గొప్పదండి పోచారు. మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు ఆ ఫ్యాక్టరీ లాభం చేస్తుందని?
నిన్న ఆయన గ్యారంటీ ఇచ్చారు ప్రైవేట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, అది లాభాల్లో వచ్చేస్తుంది. మీరు ఎలా గ్యారంటీ ఇచ్చారు లాభం వస్తుందని? దేశంలో ఎవడన్నా అననుకూల పరిస్థితులు ఎలా లాభం చేస్తారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. రెండోది కూడా అయిపోయిందని చెప్పింది. ఒకటి క్యాపిటివ్ మైన్స్ ఇవ్వాలి, రెండోది మీ గుజరాతీ మార్వాడి గారి వ్యాపారులు అదానీ గారికి 8.5% చిల్లర, ఈ ఫ్యాక్టరీకి 14% వడ్డీ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేసారా లేదా? ఎవడన్నా ఇవాళ 3 మీరు ఏదైతే ఉన్నారో ఇవాళ అంటే వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం మీరు దాన్ని అప్పుల కింద పెంచి ఇవాళ మీరు ఇచ్చిన 12,000 కోట్లు అని చెప్తున్నారు. దాంట్లో బ్యాంకుల్లోంచి చావగొట్టి చెవులు మూసి వీళ్ళ దగ్గర నుంచి అంటే ఈ డబ్బులు ఇలా ఇచ్చేసి అందులో 13,000 కోట్లు కాదండి, అందులో లాస్ట్ ఇయర్ ఇచ్చింది కూడా కలిపేశారు. ఈ జేబులో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ జేబులో బ్యాంకులు కట్టేసుకుందంట. మీరు ప్లాంట్ 0.7 మీరు 7.3 నుంచి 20 MPTకి పెంచేది ₹1 పెట్టారా? మీరు స్టీల్ ప్లాంట్కి కావాల్సిన దాన్ని తీసుకెళ్ళిపోయి అసలు క్యాపిటల్ మైన్స్ లేకుండా గంగవరం పోర్ట్ అదానీ గారికి అప్పచెప్పారు 18,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ఎవరు జాగిరది? దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది కదా, ఎవరికి అమ్మేశారో వాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మితే వాళ్ళ ఫ్యాన్స్కి బాధ, మీ ఫ్యాన్స్ కదా పోయేది, నాశనం అయిపోయేది యువతండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలండి. అంటే సార్ ఇక్కడ ఒక మాట, విశాల ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం, తెలుగు జాతి తెలుగు జాతి తెలుగు ఎస్ తెలుగు జాతి. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి ఆత్మగౌరవం లేదా? మీ ఉద్దేశం చెప్పదలుచుకున్నారా? ఏమండి ఉత్తర ఆది సనాతనవాది గారి గురించి నేను మాట్లాడను. ఎవరు ఉత్తరాది? అంతా ఎందుకు ఉత్తరాది సనాతన? ఆయన అన్నారు కదా నేను అపలాజెటికల్ సనాతనవాదిని ఆమె అన్నారు ఆయన. విశాఖపట్నం మన కళ్యాణ్ బాబు గారు లాంటి అభ్యుదయవాది. మళ్ళీ చెప్పండి, ఏదో పదం కొత్తగా ఉంది అది. సనాతనవాది ఆమెను అన్నారు, అపలాజెటికల్ సనాతనవాదిని ఆమెను అన్నారు ఆయన. కావాలంటే వీడియో వేసుకుని ఒకసారి మీరు ఆమె ఎందుకు మరి ఎందన్నారు నాకు తెలియదండి. ఎందుకంటే ఒకనాడు అభ్యుదయవాదిగా ఉన్నారన్నారు ఆయన, ఒకనాడు నేను మాట్లాడలేదు, ఇది ఏమన్నా ఆయనకే చెందుతుంది. ఓ ఎంపీలను కారణం రాసుకుంటారా అని చెప్పి తిట్టారు, ప్రత్యేక హోదా లేదు ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. ఎందుకు మాట మాట్లాడిచ్చారో, ఎందుకు స్టీల్ ప్లాంట్ గురించి మాట మారుస్తున్నారో తెలియదు. ఇవాళ గ్యారంటీ కావాలా అంటున్నారు. ఇప్పుడు లాభం కోసం దేశం కోసం చూస్తున్నారు. దేశం కోసం చూస్తే మీ బిడ్డల ఇక్కడ ఆత్మత్యాగం గురించి ఏం తెలుస్తుందంటే అక్కడ ఊగిపాటు మాట్లాడటం కాదు. ఇట్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. ఎందుకని ఇలా మాటలు మారుస్తున్నారు? ఆది సనాతనవాది గారి గురించి మాట ఆయన కంప్లీట్గా అక్కడే ఉన్నారు, పక్కన పెట్టండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతున్నాను. మీరు అసలు ఆయన కూడా ఒకప్పుడు అభ్యుదయవాదే. వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా ఈయన బాప్టిజం తీసుకున్నారు చిన్నప్పుడు అని చెప్పారు. బాప్టిజం అంటే క్రిస్టియన్ కళ్యాణ్ గారు తీసుకున్నాను, నేను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇప్పించారని చెప్పారు. ఆయన ఇంట్లో చెప్పుడు కూడా ఆయన వీడియో వేయండి ఒకసారి. ఎప్పుడు కూడా మా దేవుళ్ళతో పాటు యేసు దేవుడిని కూడా పూజించేవారు, బొమ్మ కూడా ఉండేదని చెప్పారు. సనాతనం అనేది యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఉందనందరూ. వాళ్ళ అమ్మగారు దీపం వెలిగిస్తే నాన్నగారు సిగరెట్ వెలిగిస్తుంది, దాంట్లో దేవుడు లేదని చెప్పారు, అంతది అని ఎప్పుడు ఉండేది అన్నారు. సరే ఆయనే అందది, ఇవన్నీ ఆయనే చెప్పిండా? ఆయన చెప్పారు. కానీ వీడియోస్ వేయండి, అబ్సల్యూట్గా ఉన్నాయి ప్రతిదీ. నేను అవన్నీ పక్కన పెట్టండి. అసలు ఒక ఇది అన్నారు, చేగువేరా అన్నారు, ఏదో గొప్పగా అభ్యుదయభావాలని చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడారో నాకు తెలియదు. అందుకని ఆయన కంప్లీట్గా అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో ఉన్నారు లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది. ఆయన పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారికి ఏమైందండి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆయన పద్ధతి మార్చుకోవాలి. రెండో విషయం, గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో ఆ రోజు ఒక మాట మాట్లాడిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా ఎందుకు నిద్రపోతుంది వీళ్ళందరికీ భయం. అదానీ గారు డేటా సెంటర్ గురించి కూడా వద్దాం, నెక్స్ట్ టాపిక్ మీరు చెప్పారు. హైదరాబాద్ కాకుండా అక్కడ 1,00,000 కోట్లు ఎందుకు వచ్చింది అది కూడా మాడదాం. కానీ ఇవాళ మాట్లాడుతున్నాను. కానీ మీరు బహుశా ఇది 2వ 3వసారి మనం ఈ సంవత్సరంలో 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అవునండి. మాట్లాడిన ప్రతి సందర్భంలో ఉత్తరాది భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంటు, 2 వ్యాపారస్తులు అదాని పేరు ప్రధానంగా వ్యాపారస్తులు, గుజరాతీ వ్యాపారస్తులు మీరు అనుకుంటున్నారు, గుట్టుగా మాయ చేసే వ్యాపారస్తులు నా అభిప్రాయం. ఓకే, వీళ్ళు మీరు చాలా ఆవేదనతో కొన్ని సందర్భాల్లో చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నారు కదా, ఇవి ప్రజలకు అర్థమవుతున్నాయా? మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడ నడిబొట్టిన చెప్పాలని చెప్తాను, బలహీన వర్గాల యువకులు తమ హక్కుల కోసం ఎవరితో శాంతియుతంగా 5 పత్రం తీసుకెళ్తా ఉంటే రోడ్డు మీద ఎవరిని ఒక్క మాట కూడా అనకపోతే రోడ్ల మీద పడి గుజరాతీ వ్యాపారస్తులు వచ్చి అక్కడ స్థిరపడిపోయారు. 30-40 మా బెజవాడ వంటల్లో చిత్తకొట్టి పీయూష్ అని దేశాయ్ అని చిత్తకొట్టుడు కొట్టి ఆ లోకల్ స్థానికులను కొట్టి వాళ్ళు ప్రత్యేక హోదా కోసం ఎవరికి కావాలి ప్రత్యేక ఏమనుకున్నారు వాళ్ళు వచ్చి చిత్తకొట్టి పోలీస్ స్టేషన్లో వేయించి గాయాలైన నేను సిపి రామకృష్ణ మల్లాకృష్ణ గారు అలాగే బాబురావు గారు అందరూ వెళ్ళి పరామర్శించి వస్తూ వదిలిపెడతామని చెప్తే 22 రోజులు డిమాండ్ చేశారు గాయాలు అవుతున్న వాళ్ళని. ఇదేం దుర్మార్గం అంటే కేంద్రంలో మా గవర్నమెంట్ అనుకున్న ఆ రోజు కూడా సేమే
ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగానే వాళ్ళు నేను ఎంత బాధగా ఉందంటే అండి, తర్వాత వెళ్ళి ఆఖరికి మా జడ్జి గారు దండం పెట్టుకోవాలి ఆవిడకి. ఏంటి ఇంత దుర్మార్గం ఏంటని తర్వాత కేసు చేసి ఆయన జైల్లో ఉండి రావాల్సి వచ్చిందండి. వాళ్ళ పిల్లల్ని గాయాలు అవుతున్నాళ్ళని. అలాగే మొన్న కూర్చుని మాట్లాడితే మాకు ఎవరికి కావాలి, హోదా అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే కడుపు మండిపోదా. ఇవాళ గుజరాతీ మార్వాడీలు మీకు దిక్కురా, మావాడొచ్చి మీ దగ్గర ఫ్యాక్టరీ పడి దిక్కు లేదురా మీకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడితే ఎలా అనుకోవాలండి? వాళ్ళు వచ్చి నేను ఖచ్చితంగా చెప్తాను, ఎవరైనా ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, ఎక్కడి నుంచి స్థిరపడవచ్చు, 100% నేను సమర్థిస్తాను. కానీ ఇవాళ మేము విశాఖపట్నం తొక్కుతాం, మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ పెడతాడు అంటే ఎట్లా తీసుకొస్తామండి? పెట్టండి. కానీ ప్రజల పొల్లోడు కొట్టి 8 రూపాయలు వాళ్ళ హైదరాబాద్లో కానీ బెజవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఒక వ్యాపారస్తుడు చిన్న దుకాణం పెట్టుకుంటే 8 రూపాయలు కరెంటు వసూలు చేస్తున్నారు. చూసుకోండి, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఎక్కువ అయితే వీళ్ళు వసూలు చేసి నువ్వు ఎంత సబ్సిడీ ఇస్తున్నావు ఆ మార్వాడి గారి ఫ్యాక్టరీకి? నాకు రావాల్సిన రాయితీలు, ఆంధ్రప్రదేశ్కి హక్కుకు రావాల్సిన విభజన హామీలు పెంచుకోవద్దు ఇవ్వకుండా గుజరాతీ గద్దలు తన్నుకుపోతే, గిఫ్ట్ సిటీ ఎవడబ్బా సొమ్మని తన్నుకుపోతే అక్కడ పిల్లకాయలనేమో కుల గజ్జితో, మత గజ్జితో, ఈ సినిమా పిచ్చితో డైవర్ట్ చేసేస్తా. ఇవాళ మీరు ఈ వ్యాఖ్యల్లో బూతులు చేసే అసభ్యంగా చేసే వాళ్ళ పెద్దల వైపు పెంపకంతో చేసుకుంటారు కదా కొంతమంది, వాళ్ళకి చెందిన చేస్తుంటే ఏం చేయమంటారు? కనీసం తెలంగాణలో పోరాటతత్వం మిగిలిందండి కొంత. నా తెలుగు జాతి సహోదరులు కొంత పోరాటతత్వం బానిసల కింద నాయకులు చేస్తూ ఉంటే కడుపు పండుగ ఏం చేస్తాం? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే చెప్పండి. నేను స్టీల్ ప్లాంట్కి ఇచ్చారా వాళ్ళ డేటాని, ఆదాని డేటా సెంటర్ 1,88,000 ఉద్యోగాలు లేదా ఉపాధి అంట. మీకు విషయం చెప్పనా? హైదరాబాద్లో ఆల్రెడీ గూగుల్ సెంటర్ ఉంది. ఎన్ని ఉద్యోగాలు తెలుసా? 15,000 ఉద్యోగాలు. 2026 మార్చి 31 నాటికి 33 లక్షల ఎస్ఎఫ్టీతో కొత్త సెంటర్ మొదలవుతుంది. ఏప్రిల్ 1 నుంచి 15 నుంచి 18,000 నుంచి 20,000 ఉద్యోగాలు వచ్చే కోసం. ఇది ఉపాధి కల్పన. అక్కడ ఆదాని డేటా సెంటర్ అనండి, లేకపోతే కొంతమంది చెప్పిన స్టోరేజ్ ట్యాంక్ అనండి, ఏదైనా దాంట్లో వచ్చే ఉద్యోగాలు ప్రత్యక్షంగా 300 నుంచి 400 అంట. మొత్తం గూగుల్ కంపెనీ 2025 మార్చి 31 నాటికి అఫీషియల్గా ఆల్ఫాబెట్ కంపెనీ, పేరెంట్ కంపెనీ, మొత్తం 50 దేశాల్లో 78 సెంటర్లో 151 సెంటర్లో కలిపి మొత్తం ఉద్యోగం చేసే వాళ్ళ సంఖ్య 185,719 మంది. అంతే. ఇంత ఉపాధి వచ్చేస్తుంది. అది కాదండి, ఎంత ఉపాధి పక్కన కల్పించడం వేరు. ఇప్పుడు 30 ఏళ్ళకి తెలంగాణలో 30-40 వేల మందికి ఉద్యోగాలు గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ ఇస్తుందంటే కనీసం దాని మీద 4 ఒక 1,50,000 ఆధారపడినట్టు లెక్క. నేను కాదంటలేదు. కానీ అక్కడ ఏంటి, దానికి ఒక క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కాదు, పవర్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు కలుపుతున్నారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దిట్స్ గుడ్ పాయింట్. ఎకో సిస్టమ్ డెవలప్ అవుతాను. కానీ దానివల్ల అద్భుతం జరిగిపోయింది అంటారేంటి? డెఫినెట్గా 100% సమ్మతిస్తున్నా. కానీ దానివల్ల అద్భుతం జరిగిపోయింది అంటారేంటి? కాదు కదండి. కాదండి, ఎవరి డబ్బులు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిందని చంద్రబాబు నాయుడు అందరు అన్నారు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు నిర్మాణం చేస్తున్నాడు, ధ్వంసం అయింది. 2019లో ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి ఉండి పక్కన పెట్టండి. మామూలుగా 2019లో కోవిడ్ 2 సంవత్సరాలు వచ్చింది. ఎక్స్పోర్ట్స్ 90,000 కోట్లు ప్లస్ ఉంటే వచ్చేది 150,000 కోట్లు పెరిగింది 2023లో. అంటే మొత్తం విధ్వంసం అయిపోద్దా? ఆయన డెఫినెట్గా కక్షాదింపు చేపట్టారు. చేసిన పొరపాటు అందువల్ల 11 సీట్లు కూర్చోబెట్టారు. అన్ని దుర్మార్గం చేస్తారు. నిజంగా రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి అందరూ దుర్మార్గులు అయిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు అందరూ దుర్మార్గులు అయిపోతారు. ఎవరికొళ్ళు తన రాష్ట్రానికి తొప్పులను చేస్తారు, మంచి చేయాలని ఉండదా? అందరినీ మనం బూతులు పెడతామేనా? జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా కక్షాదింపు చర్యలు చేపట్టి ఉన్న దాని నుంచి పక్క తప్పుకున్నాడు, పడిపోయాడు ఆయన. కానీ ఆయన హయాంలో కూడా నాశనం అయిపోయిందని చెప్తామా? ఎవరు ఏ సెంటర్ వచ్చింది తీయమనండి. హైదరాబాద్లో 1990లో 92లో సిఎంసి కంప్యూటర్ సహా మన ఇన్ఫోటెక్ 94లో ఇన్ఫోటెక్ అయింది. లేకపోతే సాలిడ్ సిస్టమ్స్ లేవా? సరే, అది పక్కన పెడదాం. నేను అడుగుతున్నాను, ఓకే ఇంత జరిగింది కదా, ఏంటంటే వీళ్ళు ముఖ్యమంత్రులు చేసింది, నేను అన్నాను కదా ముఖ్యమంత్రులు చేసింది ఏంటంటే అందరూ కలిసి అక్కడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 11.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్ల 2 లక్షలు ఎంతకు చేరి తెలుసా? చెప్పండి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తెలిసే ఇప్పుడు 2026 నాటికి ఎంత అవుతుంది? 25-26 నాటికి 3 లక్షల కోట్లు దాటిపోతుంది. తెలుసా మీకు? థింకింగ్ స్మాల్. అంటే 10 లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారంటే చిన్న విషయం కాదండి ఇది. ఇవాళ కర్ణాటక 5.5 లక్షలు ఉండొచ్చు మెద్రాస్. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మేమే చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశానని చెప్పి చంద్రబాబు డెఫినెట్గా ఆయన పాత్ర హైదరాబాద్లో నిర్వహించవలసిన డిఫరెంట్ ఇష్యూ.
మరి అంత గొప్పగా ఉన్నవాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 2019 నాటికి, మళ్ళీ చెప్తున్నా నేను, 2019 నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 3,000 కోట్ల లోపు ఉంటే 2014 నాటికి కూడా 3,000 కోట్ల లోపే ఉంది. 2024 కూడా 3,500 కోట్లు ఎంత ఉంది. ఏంటిది? ఒరిస్సా కంటే తక్కువ అండి. ఏం చేశారు? హైదరాబాద్ వెళ్ళండి, గురుగాం వెళ్ళండి, సియాటిల్ వెళ్ళండి, లేకపోతే కాలిఫోర్నియా వెళ్ళండి, లేకపోతే బెంగళూరు వెళ్ళండి. అందులో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు కోస్తా రాయలసీమ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ అక్కడ మాత్రం పెట్టలేటానికి ఎందుకు చేయట్లేదు? ఇవాళ కూడా వీళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకునే దమ్ముండి కెపాసిటీ ఉంటే వీళ్ళ అన్ని రాయితీలని గుజరాత్కి తనుకుపోయారు. హక్కు లేకుండా తనుకుపోయారు గుజరాత్కి గద్దలు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హైదరాబాద్ ఏర్పడిన ఈ సెంటర్ రమణ గారి సెంటర్ని కూడా తన్నుకుపోయారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయం. చెప్తాను, చాలా బాధగా ఉందండి నాకు. ఆంధ్రప్రదేశ్ వల్ల ఇవాళ ఏమైనా మాట్లాడితే కులగజ్జి తీసుకొస్తున్నారు. కులగజ్జి అంటే ఉందా లేదా? కులగజ్జి. అవును, అంటే కుల ద్వేషం, మత ద్వేషం, ప్రాంతీయ ద్వేషం. నిన్న ఎవరో కొత్త అని పెట్టాడు. ఇప్పుడు ప్రాంతాలు అవ్వలేదు కదా, ఎందుకనో మరి. మొన్న ఎప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, కోదండరామ్ గారు వెళ్ళి రాయలసీమ విడిపోవాలని మాట్లాడొచ్చారు. ఇప్పుడు అయ్యా మీరు నేనేం తప్పండి, మీ అభిప్రాయం మీరు ప్రకటించుకోండి. ఇంకెన్ని చీల్స్తారు? ఇవాళ ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఉత్తర భారతానికి వస్తాను, నిన్న కొత్తగా ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడించి మాకు దుర్మార్గం జరుగుతుంది, ఉత్తర కర్ణాటక చీలిపోవాలి, తమిళనాడు కూడా 2 ముక్కలు చీలిపోవాలి. గుజరాత్ 3 రాష్ట్రాల్లో ఉండేది, కచ్చి ఒక సెపరేట్ రాష్ట్రం, సౌరాష్ట్ర సెపరేట్ రాష్ట్రం, మహా గుజరాత్ ఏదైతే ఇప్పుడు అహ్మదాబాద్ ఉందో ఇది వేరే రాష్ట్రం, బరోడా అనేది స్వతంత్ర. ఇది మీరు చేయండి 4 రాష్ట్రాల ముందు గుజరాత్ని. మీరు ఏకంగా ఉంటారు, మా ద్రావిడ మాలని పోనీ ముక్కలైపోద్ది, విద్వేషం తెచ్చుకొడతారా? వాళ్ళు రాధాకృష్ణ గారు గొప్పగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల గురించి రామోజీ ఫిల్మ్ సిటీలు ఇచ్చిన అవార్డ్స్లో. రాధాకృష్ణ గారు, ఉమ్మడి నిధులు ఇంకా పరిష్కారం కాలేదు కదా, నీటిపారుదల పరిష్కారం కాలేదు కదా, మా ముఖ్యమంత్రి అని ఇద్దరు ఏదైనా తేడా వచ్చిందంటే ప్రతిపక్ష నాయకులు ఊరుకోరు కదా. మీరు ఎందుకు పరిష్కారం చేయట్లేదు? కేంద్రంలో మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఇప్పుడు గౌరవ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. మీరు వెళ్ళి మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి వెంటనే 2 రాష్ట్రాల మధ్యన మీరు పరిష్కారం చేయరు. ఆ కేంద్రంలోని గుజరాతీ పాలకులు మేము కొట్టుకు సావాలా? మా తెలుగు వాళ్ళు, మా తమిళులు, మా కన్నడిగులు, మా మలయాళీలు, మా దేశంలో ద్రావిడ మూలవాసులు మీరు మాత్రం ఆనందంగా ఉంటారా అని వాళ్ళని ప్రశ్నించండి సార్. మీరు మా బిడ్డే కదా. కానీ ఇక్కడ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడినంటే తప్పుండి చెప్పండి, ఈ ఏడాది సవరించుకుంటాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మౌలికమైన మార్పులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గానండి. పెన్షన్ పెరిగింది. తెలంగాణలో కాకుండా వాళ్ళని తులం బంగారం ప్రామిస్ చేయలేదు. ఒక 2 హామీలు ఏదైతే 1,500 రూపాయల చొప్పున ఇస్తానని అన్నారో ఆ ఒక హామీ కానీ ఇంకొక హామీ కానీ తప్ప మిగతా హామీలు బడి నడుస్తూ ఉన్నాయి. అక్కడ నడుస్తాం. 6 గ్యారెంటీ సూపర్ 6లో 4 ఇదేమో పీపీపీ అన్నారంటే ఏం చేస్తారో పక్కన పెట్టింది, కానీ నడుస్తూ ఉంది అంతవరకు. అక్కడ పర్వాలేదు, నడుస్తుంది. కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోయిందండి. మళ్ళీ ఇదేమిటి అంత బాగానే ఉందంటారు, మళ్ళీ దిగజారిపోయింది. ఈ హామీలు అమలు చేస్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగలేదు. ఇవాళ ఎలాంటి పరిస్థితి తెలంగాణలో బాగాలేదు. తెలంగాణ ఈ దేశంలోనే మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అన్నింటిలో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్న నెంబర్ 1 దేంట్లో ఉందని చూసుకున్నాను. అబ్బరకం ఎగుమతి ఈ దీంట్లో కనపడేది. కానీ ఇవాళ దేశం మొత్తం మీద పంజాబ్లో అనుకునేవాడిని, మేజర్ రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నెంబర్ 1 ప్లేస్లో నా తెలుగు రాష్ట్రం నిలబడి ఉంది. గుర్తుంచుకోండి ఒకసారి. మిగతా వచ్చి అప్పు వెళ్తే ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మీకు అఫీషియల్ ఇంకోటి కూడా చెప్తున్నాను. భారత జాతీయ గణాంక శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం దేశం మొత్తం మీద అప్పులకు లోనైన ఇండివిజువల్స్, మరొకసారి మనవి చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. ఇది నా రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నాను. ఆ తెలుగు జాతి బిడ్డలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే 44% దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మనిషి అప్పులు బారిన పడ్డాడు. తెలంగాణలో 37-38% అప్పులు బారిన పడ్డాడు. దేశ యావరేజ్ 14, మహారాష్ట్ర 10, గుజరాత్ 9 చిల్లర సబ్జెక్టు కరెక్షన్. అలాగే ఆ ఛత్తీస్గఢ్ తక్కువ ఉంది, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాము, ఈవెన్ కర్ణాటక ఇంకా తక్కువ ఉంది. హయ్యెస్ట్ దరిదాపులు కూడా ఏమీ లేవండి. మనం అప్పులు బారిన పడిపోతున్నాం. దీనికి ఒక సామాజిక రుగ్మతగా ఈ సెపరేట్ కూడా చెప్పండి, సామాజిక రుగ్మత. దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి కదా. కారణాలంటే ఈ 2 కూడా ఒకటండి, పిల్లలను చదివించి దాంట్లో మనం తప్పట్ల. కానీ ఈ ప్రభుత్వం చేయాల్సిన 2 ముఖ్యమైన పనుల నుంచి పక్క వెళ్ళిపోయింది. నేను చెప్పిన సామాజిక బాధ్యతగా చెప్తున్నా. ఎందుకంటే దీని బదులు ఏదైనా మిగతా వాళ్ళు ట్రోలింగ్ చేసుకునే సిస్టమ్ అయితే బాగా వస్తుందో, కానీ దీనికి జాగ్రత్తగా గమనించండి. దీనికి 6-7 ముఖ్య కారణాలు. ఒకటి, మీ పిల్లలను చదివించాల్సిన ముఖ్యమైన బాధ్యత
ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీళ్ళకి ముఖ్యమైన బాధ్యతలు 3 ఉంటాయి. ఒకటి, ఉచితమైన సమానమైన విద్య. అమెరికాలో కౌంటీస్ మా చిన్నప్పుడు కూడా నేను చదువుకున్న డాక్టర్ గారు అబ్బాయిగా మా కాంపౌండర్ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఒకే పాఠశాలలో చదువుకునేవారు. రెండో విషయం, ఉచిత వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నారు, కొంతవరకు మిగతా జబ్బులు రావట్లేదు. మధ్యతరగతి ఏమైపోతాడు? 30-40 వేలు ఉద్యోగం తీసుకుని వచ్చాడు ఏమైపోతాడు? అటు ఆరోగ్యశ్రీ రాదు, ఇటేమో ఇది రాదు, వాళ్ళు ఇన్సూరెన్స్ పెట్టుకోలేరు, ఏమైపోతారు? వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే సావుగొట్టి చెవులు మూసి పొలాలు అమ్ముకుంటున్నారండి. ఈ దేశంలో మనిషి బయటికి వెళ్తే అంటే యావరేజ్ కనుక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 50%, 60% ప్రాపర్టీస్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పొలాలు అమ్ముకుంటున్నారు. బంగారం అది నిజంగా వాస్తవానికి అది విడిగా మాట్లాడాల్సిన అంశం. అది డెఫినెట్గా అండి. అప్పుల మీద లేదండి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడతాం. పెళ్ళిళ్ళకి వాళ్ళు చూసుకుని పైవాడిని చూసుకుని ఈ ఇష్టం వచ్చిన ఖర్చులు పెడతాం. 5% లోన్ అని కానీ ప్రతి కూడా బండి ఆ పల్సర్ అంటే నేను కొనుక్కోవద్దని అన్నండి, స్తోమత లేకుండా ఆ డబ్బులు ఇచ్చేంత వరకు అన్న తీసుకోన్నా 2% నీకు తక్కువ, నువ్వు పేమెంట్ కూడా నామినల్ కట్టాను నేను. ఆ తర్వాత బండి పెట్టి సావుగొట్టి చెవులు మోస్తున్నారండి వీళ్ళని. ఇవాళ ఈ అపార్ట్మెంట్లు కూడా దుర్మార్గంగా ఇక్కడ వ్యాపారస్తులు నేను అంటే కోపం రావచ్చు అని తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటండి 16,000 రూపాయలు ఎస్ఎఫ్టీయా ఎక్కడి నుంచి పెరిగిందండి? మామూలు అసలు మీరు ఇవాళ ఇది వాళ్ళు ఇప్పుడు ఉగ్గబట్టుకున్నారు, వాళ్ళు లేరు కాబట్టి కింద వాళ్ళని తగ్గించట్లేదు. ఇవాళ ఏంటి పొజిషన్ ఇవాళ అంటే ఏంటి? 2 బెడ్రూమ్లు కావాల్సిన 3 బెడ్రూమ్లు, 5 బెడ్రూమ్లు కొనేద్దాం. దీనికోసం వెంటనే బ్యాంకులు రెడీగా ఉంటాయి. బ్యాంకు మీకు తక్కువ ఇస్తే డౌన్ పేమెంట్ మీరు కట్టక్కర్లేదు ముందు గవర్నమెంట్. నేను అన్నాను, ఏ పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నారు? రుణాంధ్రప్రదేశ్, రుణ తెలంగాణ కింద నేను దేశంలోనే చెప్తున్నానండి, యావరేజ్కి 300% ఎక్కువ ఉంది ఇక్కడ. నమ్మలేదు, నిజం ఇది, నమ్మండి. నేను మీకు పంపిస్తాను, ఒకసారి వేయండి ఇది. ప్రజలాన్ని నేను పంపించిన మ్యాప్ ఒకసారి వెనకమాల వేస్తారు, బుచ్చన్ గారు చూడండి, స్లోగా గమనించండి, దాన్ని దేశం మొత్తం గమనించండి. మనం ఇప్పుడే జాగ్రత్త పడకపోతే, ఎందుకంటే దీంట్లో పాటు వ్యవసాయదారులు కూడా వాళ్ళ రుణాలు తీసుకున్న సందర్భంలో ఇవాళ కౌలుదారులకు మళ్ళీ చాలా ఇబ్బంది, వేరే సబ్జెక్ట్ అయింది కానీ చాలా బాధగా ఉందండి నాకు. ఇక్కడ సందర్భం ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఐబొమ్మ రవి గురించి. కోట్లాది రూపాయలు ఉన్నాయని వారు అంటున్నారు. సినిమా ప్రొడ్యూసర్ అయితే ఒక అడుగు ముందుకేసి అబ్బాయిని చంపేసేయాలని కూడా ఒక అనుకుంటారు. ఎవరండి ఆయన? సి కళ్యాణ్ అనుకుంటా ఆయన అంటున్నారు. మరి అది నిజంగానే అతను అంతా థ్రెట్గా ఉన్నారా? అన్ని కోట్ల రూపాయలు అన్న దగ్గర 11,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటున్నారు. 11,000 కోట్లు. 21,000 సినిమాలు ఉన్నాయంట ఆయన గవర్నమెంట్. ఇది 21,000 సినిమాలు ఉందని ప్రభుత్వం ఇచ్చింది. 11,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆయన దగ్గర అని చెప్తుంటే సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు కూడా మొదలు పెట్టారు, 1,000 కోట్లు 500 కోట్లని. నేను అడుగుతున్నాను, నేను చెప్పిన దాని సినిమా పెద్దలకు బాధ వచ్చేద్ది, రానివ్వండి. ఏ సమాజం కోసం హోదా విభజన హామీ గురించి మేము మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటే పోనీ ఎవరికి చేయలేదంటే ఇద్దరి దగ్గర ఫ్యాన్స్ ఉంటారంటారు. తెలంగాణలో బిడ్డలు చనిపోయినప్పుడు కోస్తా రాయలసీమలో ప్రత్యేక హోదా కోసం బగబగా సినిమా నటుడు ఉండగానే పెట్రోల్ పోసుకుని టీవీల ముందే బగబగా మండి చనిపోయినప్పుడు 100 మంది ఎక్సెప్ట్ 1% మా సోదరుడు నారాయణమూర్తి గారు, నాగిరెడ్డి గారు, లేదా శివాజీ గారు, 2-3 తప్ప. 2-3 చాలా అటు ఇటు 2 విషయాలు. నేను భరద్వాజ్ గారు ఉన్నాడు మాతో పాటు కలిసి వచ్చిన సంపూర్ణేష్ బాబు వచ్చాడు విశాఖపట్నం నుంచి, అరెస్ట్ అయ్యాడు. నేను ఎలా మర్చిపోతాను దాన్ని? కానీ 99.9% మంది వీళ్ళకి పట్టించుకోకుండా తమిళనాడులో జల్లికట్టు రాగానే టక్క స్పందించారు. చూసారా? వీళ్ళ గురించి జాలి చూపించాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి నేను సంబంధించలేదు. ఈ ఐబొమ్మ ఇమ్మడి రవి గారు విశాఖపట్నం వాసి, ఆయన సరే వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టండి, వాళ్ళ ప్రభుత్వం అధికారులు చెప్పిన ప్రకారం ఇంతకే వారి మీద ఆపరేషన్ చేసిన డీసీపీ గారు ఎవరైతే పట్టుకున్నారో వారు మా మిత్రుడు దార సాంబయ్య గారు కుమార్తె గారు అనుకుంటా. మీ మిత్రుడు మీకు సంబంధికులు ఆవిడ నాకు పరిచయం లేదు, వాళ్ళ నాన్నగారు అత్యంత పరిచయం. మా పౌరంలో ఒకటి ఉండేవారు, ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, సీనియర్ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి సరే పక్కన పెట్టింది. కానీ ఎవరైతే ఈయన పెట్టుకోకూడదో సజ్జనార్ గారితో పెట్టుకున్నాడు. రవి ఛాలెంజ్ చేశాడు కదా, దమ్ముంటే పట్టుకోండి. అసలే పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెరిగిపోయింది కదా టెక్నాలజీ, అందువల్ల వాళ్ళకి ఇంకా పెరుగున్నా వాళ్ళు దొరికిపోయింది వేరే విషయంలో దొరికిపోయి ఉంటాడు తెలిసింది. కానీ ఒకటి అడుగుతున్నాను, అతను చేసింది మొట్టమొదటిగా నిర్బంధంగా ఖండిస్తున్నాను, తప్పు. అతను ఒక్కడే కాదండి, ఇంకా చాలామంది ఇంకా 5-6 వెబ్సైట్లు ఉన్నాయంట. అందరిని మోయించండి, సంతోషం. కానీ సినిమాకి మీరు ఒక్కసారి సినిమా హాల్కి వెళ్తే చిన్నపిల్లలు మనిషి ఒక టికెట్ 150-200 కొనుక్కుంటాడు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళే కుటుంబం తీసుకెళ్ళి అతను ఆ పాప్కార్న్ 600 రూపాయలు, 500 రూపాయలు, 700 రూపాయలు.
అది అన్యాయం మరి ధారణ దాంట్లో కూడా 70% థియేటర్ యజమానానికి వెళ్తుంది కాదు. మీరు నిజంగా ఇదన్నీ ఆఫ్ చేసి మీరు ఆక్యుపెన్సీ పెంచుకోండి. టిక్కెట్ల కోసం బెనిఫిట్ షో ఎవడికి బెనిఫిట్ సార్ అని అడుగుతున్నాను నేను. ఎవడికి బెనిఫిట్ షో అంటే చిన్నప్పుడు రామారావు గారు వెళ్ళేసిన బెనిఫిట్ అని పెట్టి వరద బాధితుల కోసం ఇంకొకరికో లేదా పేద కార్మికులు కాదు, మీ హీరోకి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి తక్కువైందని బెనిఫిట్ షో చేసి హీరోకి రెమ్యూనరేషన్. ఇంకెవరి కోసం బెనిఫిట్ అండి ఇది? 3000 సమాజ ఉద్ధరణ సినిమా కూడా కాదు మళ్ళీ. అదే నేను చెప్తున్నాను, హీరో కోసం రెమ్యూనరేషన్ 50 కోట్లు 100 కోట్లు హీరో గారంట. నేను ఏదండి సమాజంలో మరుగున పడిపోయిన వాళ్ళని ఆ బలగం ఉన్నాడు వేణు, అలాంటి వాళ్ళు ఎంతకాలం తొక్కి పెట్టారు మీరు? ఆ సినిమాకి బెనిఫిట్ నేను అడుగుతానన్నాను, సినిమాలకే వాళ్ళకి సినిమా హాల్ ఎవరా? మీ జాగీరా నలుగురిది అని అడుగుతున్నా నేను. అదే సమయంలో మాట్లాడితే ఐబొమ్మ కానీ ఇంకోళ్ళు కానీ చేసిన పైరసీని నిర్ద్వందంగా ఖండిస్తున్నాను, అది వేరు. ఇవాళ అతను మిడిల్ క్లాస్కి హీరోగా అనుకుంటున్నారు. చూడండి బయట ఎలా ఉందో, వేలాది కోట్లు కొల్లగొట్టాడా? ప్రభుత్వం చెబుతుంది అతను దీనివల్ల ₹1 కూడా అతను డైరెక్ట్గా పెట్టడం వల్ల లాభం, వెబ్సైట్ వేయటం వల్ల ఖర్చు అవుతుంది. దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లో కమిషన్ ఇతనికి వస్తుంది. దాదాపు నెలకు 10-15 లక్షలు చాలామంది యూట్యూబ్లో కూడా సంపాదించుకుంటున్నారు. 11 లక్షల వరకు వస్తుందని అన్నారు. అది చెప్తున్నాను, 10 లక్షలు సంపాదించుకోండి నెలకి. నేను తప్పు కాదని కూడా అన్నా, కానీ లేదా తప్పని కూడా అలాగదు. ఎస్, అతను చేసిన పొరపాటే, దాని ద్వారా సంపాదించుకున్నాడు. ఓకే, మీరు 50 లక్షల మంది సమాచారం ఉందంట. మీరు ఇలాంటి సమాచారం మీరు జొమాటోలో స్విగ్గీలో కోట్ల మందిదే వీళ్ళు అమ్మట్లేదని గ్యారంటీ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు ప్రైవేట్ కాలేజీలు ఒక కాలేజీలో నెంబర్ ఇస్తే 100 కాలేజీలకి వెళ్ళి ఫోన్ వస్తుంది మనకు. అసలు చెప్తున్నానండి, ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇవాళ మీరు ఏదో కళ్యాణ్ గారు నాకు పరిచయస్తులే, అందుకని ఎక్కువ మాట్లాడలేను. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రెసిడెంట్. అంటే పరిచయం ఉంటే మాట్లాడారా? నేను ఎవరో పరిచయం ఉన్నా పరిచయం కాదు. నేను చెప్పేదండి, అనుచితంగా మాట్లాడినంటున్నా. నేను ఎందుకు మాట్లాడను? లేదా ఎవరు పరిచయం లేదు నాకు? రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే ఇంకొకళ్ళు పరిచయం లేదా? బట్టి విక్రమార్క గారు పరిచయం ఉండదండి? అందరూ పరిచయస్తులే. కానీ ఉపేక్షిస్తున్నామా? తప్పు చేసినప్పుడు మంచి చేసినప్పుడు. ఇవాళ దయచేసి కళ్యాణ్ గారు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి? రవి గారిని ఎన్కౌంటర్ చేయాలా? మీరంట్లా సినిమా పరిశ్రమ చేసే అద్భుతమైన కార్యాలు చూసి వాళ్ళు ఏవో బలవంతాన ఒక కార్యక్రమం పెట్టి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి డొనేషన్ చేసినట్టు కాకుండా స్పందించారా మీరు? ఇప్పుడున్నా ఇవాళ ఎన్కౌంటర్ చేయాల్సింది ఎవరన్నా తెలుసా అండి? వాళ్ళ డ్రగ్ కేసులో ఉన్నారు చూసారా, వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని కోరారు ఎప్పుడన్నా మీరు? ఇంకోటి కూడా చెప్తాను, ఎన్కౌంటర్ అస్సలు చేయాల్సింది ఎవరు? నేను కూడా అన్నాం, సరే తప్పు చేస్తారంటే వాళ్ళు తప్పు శిక్ష పడాలి. ఎన్కౌంటర్ ఎవరు చేయాలి తెలుసా? కల్తీ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా? ఎవడ మర్డర్ చేసేవాడు ఒకరినే చంపేస్తాడు. ఇవాళ కల్తీ చేసేవాళ్ళు జీవోత్సవాలుగా ఇవాళ ఒక్కొక్క దాంట్లో ప్రతి ఆహార వద్దులో పాల్లో కల్తీ చేసి చంపుతాడు చూసారా? వాళ్ళు ఎన్కౌంటర్ చేయమండే నిజాయితీ ఉంటే. ఓ ఐబొమ్మ రవి మీద నేనన్నా చంపేయాలా? ఇంకొక సినిమా వచ్చి నా సినిమా దీనివల్ల పోయి ప్రతి ఒక్కరు బయలుదేరారు. 11,000 కోట్లు పోయిందంట. సినిమా కలెక్షన్ మాది 500 కోట్లు వచ్చింది. యాత్రగా తీరా చూస్తే ట్యాక్స్ కట్టేది ₹1. 11,000 కోట్లు పోయింది. అంటే ప్రతి సినిమా వచ్చిన లాస్ అంతా ఈయన అకౌంట్లో పడేశారు. సర్వపాపనం ఏదో అంటారు కదా, పాపాలన్నీ ఆయనకు పోయినట్టు. ఐఎమ్ నాట్ అగైన్ రిపీటింగ్ అని థర్డ్ సైడ్ చెప్తున్నాను, సపోర్ట్ చేయను, ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. కానీ అందరి మీద చర్య ఇంతో అయిపోయిందండి. సజ్జనార్ గారు డెఫినెట్గా ఏబుల్ గట్టి ఆఫీసర్, అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ వెంటనే నాగార్జున గారు వచ్చారు, రాజమౌళి గారు వచ్చారు, ఇలాగా స్వల్పాలు వచ్చారు, వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఎస్, మీకు అన్యాయం జరిగితే మిగతా అందరి సమాజం మీద డెఫినెట్గా ఈ పరిస్థితి మీరు అందరినీ కూడా వదలండి. మీ సినిమా హాల్స్ కొంతమంది కంట్రోల్ పెట్టుకోవడం ఏంటి? మట్టిలో మాణిక్యాలు ఉన్నాయండి ఇవాళ తెలుగు సినిమా అద్భుతానికి ప్రావీణ్యం ఉన్నాడు. కొన్ని కుటుంబాలకి ఇది ఏమన్నా స్టోరేజ్, ఇది ఏమన్నా ఆస్తా అండి? ఒక కుటుంబంలో 15 మంది హీరోలు అంటే మీరు అందరూ పుట్టుకతోనే స్వయం ప్రకాశ్ శక్తులుగా పువ్వు పుట్టగానే పరిమళించిందని రాసుకుంటారా? అందరికీ పువ్వులు పుట్టితే పరిమళిస్తాయి. ప్రతి అది ఆదిలాబాద్లో పువ్వు వికసించినా, నెల్లూరులో వికసించినా, హిందూపురంలో వికసించినా, బళ్ళార్లో వికసించినా, బరంపురంలో వికసించినా అందరు పూలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరి యొక్క వాళ్ళ కలేజా కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది. మీరు ఒక్కళ్ళేనా కాదు, మీ కుటుంబాలే కాదు కదండి. అందరికీ వదలండి, మీరు మాట్లాడండి. అంటే మీరు ఈ విషయంలో సినిమా పైరసీ తప్పు, అందరిని ఆపు చేయాలండి. అది తప్పే, ఆ పని చేయకూడదు. ఎందుకంటే సినిమా రేట్లు కూడా వీళ్ళు ఇష్టం, ₹500 రాజమౌళి త్రిబుల్ ఆర్ అది దిక్కుమాల సినిమా. ఎస్,
మగధీర కానీ మిగతాది అంటే ఇక్కడ సమస్య వస్తుంది. ఎందుకంటే ఇది మాట్లాడాలి మనము. బెనిఫిట్ షూర్ అని వేస్తారు, ఎవరికి బెనిఫిట్ అని అడిగాను. ఒకటి. 2 5,000 ఏమండి పిల్లలు మొన్న చనిపోయారు చూసారా? సంధ్య అంతకుముందు చాలామంది వచ్చిన వాళ్ళంట సామాన్యమైన పిల్లలండి, ఇళ్లలో దెబ్బలాడి 2,000, 1,000, 5,000 కూడా పెట్టారండి ఒకసారి నాకు. వీళ్ళందరూ వెళ్ళి దేనికండి? సినిమాలు సెమీ గాడ్ల ఇళ్ళు. కొంతమంది మినహాయించండి, వాళ్ళ నిజ జీవితాలు చూస్తే సామాన్యుడు ఇక్కడ కెమెరామెన్ లేకపోతే మిగతా వాళ్ళని చెప్తాను, వీళ్ళందరి జీవితాలు కోటి రెట్లు బెటర్ అండి. ఈ రాజకీయ నాయకులు అందరూ అట్లా కొంతమంది మినహాయించండి. నేను తెలియక అడుగుతున్నా. నేను ఈ దేశం దాటిపోలేదు, నాకు తెలియదు. మీరు వేరే దేశం పోయి ఉండొచ్చు, చాలా దేశాలు తిరిగింది కదా. ఏ దేశంలోనైనా సరే సినిమా హాల్ దగ్గర టికెట్లు దొరకగా తొక్కిసలాడే చచ్చిపోయిందా సార్? ఏ హీరో కోసం అన్నా అవునండి చనిపోయిందా వేరే దేశంలో? చనిపోయే పరిస్థితి కూడా వేరే దేశంలో. నాకు తెలుగు సినిమాల కోసం అది అమెరికాలో తెలుగు సినిమాల కోసం కులం ఆధారంగా జరిగిందా లేదా? ఓ దిక్కుమాల సంఘాలు కొన్ని ఉన్నాయి, తానా తందానా సంఘాలని. బాధతో మాట్లాడతాను, ఎవరైనా మాట్లాడమని నేను స్పందిస్తాను దాని మీద. ఆ తానా మీద నేను స్పందిస్తాను. పాత సంఘం గురించి కదా, ఇప్పుడు ఉన్నాళ్ళ గురించి స్పందిస్తాను. వాళ్ళని నేను కూర్చోబెట్టి మీటింగ్ పెడతా, అక్కడ కూడా వచ్చి మీటింగ్ పెడతాను కావాలంటే. వీళ్ళ సంఘాలు కానీ కొన్ని మిగతా సంఘాలు కానీ ఉన్నాయి. చాలామంది అమెరికా పోతే ఇంగ్లాండ్లో అమెరికాలో చట్టాలు చేయాల్సి వచ్చింది, కులపిచ్చి అక్కడ తీసుకొని పోయి రుద్దినందుకు. అది అంటే వేరే దేశంలో ప్రేక్షకులు, వేరే దేశంలో హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు ఇది లేకపోయినా మైకేల్ జాక్సన్ ఉన్నాడు, ఎల్విన్ ప్రిస్లీ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎమోషన్ ఆ టికెట్ల కోసం కొట్టుకుంటారు, వేరే సంగతి. ఫుట్బాల్ టీం దానికోసం జరుగుతుంది, చాలా చోట్ల తొక్కిసలాట జరుగుతుంది, అది వేరే సంగతి. ఆటలో కానీ కొన్ని చోట్ల ఈ కళాకారుల ప్రదర్శన విషయంలో కూడా టికెట్లు దొరకవు, ప్రిస్లే కానీ జరుగుతుంది. మైకేల్ జాక్సన్ కూడా దొరకండి, అది వేరే సంగతి. కానీ ఏంటంటే ఒక దొరికే కదా. ఒకటేంటంటే ఫుట్బాల్ ఆటలకు చాలా డిమాండ్ ఉంటుందండి. కానీ ఏంటంటే ఇంత కుల గజ్జితో, మత ద్వేషంతో, ఉపప్రాంతి విద్వేషంతో రగులుకుపోయే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ కనపట్టలేదు. దీనికి కారణం రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు. వాళ్ళందరినీ ఓటు బ్యాంక్ కింద, సినిమా ఫ్యాన్స్ కింద, ఒక కులం వాడు ఒక హీరోకు. ఏంది నాకు అర్థం కాదు, ఏందండి ఇది? ఏంది ఇది? ఒక కులంలో ఈ హీరోలు మాత్రం డబ్బున్న వాళ్ళందరినీ, ఏ కులం అయినా సరే చక్కగా ప్రేమ పెళ్లి జరిగినప్పుడు చాలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు మాత్రం బాగుండొచ్చు, వీళ్ళ చిన్నాళ్ళ జీవితాలు నాశనం చేయాలా. నాయకులు కొడుకులు మాత్రం అమెరికాలో ఉండొచ్చు, వీళ్ళు మాత్రం కత్తులు పెట్టుకుని మతం పేరు మీద కొట్టుకోవాలి. ఏంటి బుచ్చం గారు ఇది? ప్రజలకు తెలుసు. ఇవాళ ఉద్యోగంలో రెచ్చగొట్టేస్తున్నారండి వీళ్ళని. ఉద్యోగం అరే మన కులం ఏంద్రా గొప్ప అండి, ఏంటి చెప్పండి, ఏ బ్లడ్ తీయమనండి, ఏంది నాకు అర్థం కాదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఓటర్ల సంఖ్యలో కొంచెం ఒక 2-3 లక్షలు ఎక్కువ తక్కువ వచ్చిందని అంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ మీద ఒక చెప్పండి ఎలాగది? అదే 7,42,00,000 ఏదో ఉంటే ఒక 3 లక్షలు అదనంగా వచ్చిందని సోషల్ మీడియాలో. అది యాక్చువల్గా సరికాదండి, అది బాగా ట్రోల్ అవుతుంది. దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ దీన్ని నేను బీజేపీ అమ్మాయిని అనవద్దు, ఎందుకంటే మన నిష్పక్షపాతంగా మాట్లాడే బీజేపీ అన్యాయం చేసిన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మోసం నమ్మక ద్రోహం చేసిన వేరే విషయం, సబ్జెక్ట్ వేరే విషయం. అక్కడ యాక్చువల్గా ఉంది ఏంటంటే 7,42,00,000 సెప్టెంబర్ ఆఖరి నాటికి ఉన్న ఓట్లని ప్రచురించారు. తర్వాత అదనంగా లాస్ట్ మీట్లో వీళ్ళు కానీ మిగతా వాళ్ళు యాడ్ అయినాయి, 3 లక్షల ఓట్లు యాడ్ అయినాయి దాదాపుగా. దాని మీద వివరణాలి 7,45,00,000 చిల్లర ఓట్లు. కానీ ఓటింగ్ అంత జరగలేదు. అది వేయటంలో వాళ్ళు ఏం చేశారంటే పత్రికా రిలీజులో 7,45,00,000 పెట్టి ఓటింగ్ ఎలక్ట్రల్ అని రాసి కింద ఓటింగ్ పర్సంటేజ్ 66 చిల్లర ఇచ్చారు. అందువల్ల దాంట్లో అంత పర్సెంట్ మాత్రం ఓటింగ్ జరిగింది. ఇది రాయటం వల్ల కొంతమంది ఇలా జరిగిందని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. జరగలేదండి. దానికి ఎంత ఓటింగ్ పడిందో సరే, ఈవీఎంల మేనేజ్మెంట్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం, బట్ దాంట్లో మాత్రం లోపం జరగలేదు. ఆ 3,20,000 ఓట్ల తేడా ఏదైతే వచ్చింది పెరిగిందో అది ఒకటే తప్ప ఉన్న ఓట్ల కంటే ఎక్కువ పడిపోయినాయి అన్నమాట అవాస్తవం అండి. మనం అంటే నెగ్గిన రాజకీయ నాయకులు చాలామంది నెగ్గక ముందు ఏదో మాట్లాడతారు, నెగ్గిన తర్వాత మాత్రం ఈవీఎంలు బాగుంటాయి, ఓడిపోయిన వాడికి మాత్రం ఈవీఎంలు తేడా కనపడతాయి. కానీ నా ఉద్దేశం ప్రకారం ఉత్తర భారతీయ జనతా ఇప్పుడు ఆదాని గారి కమిషన్ ఒకటి ఉంది, ఎన్నికల కమిషన్ అనుకోండి, తూనికల కమిషన్ అనుకోండి, వాళ్ళు కూడా ఇవాళ ఏం మాట్లాడారో మనం రాజకీయ నాయకుల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు నాకు అర్థం కాదు, రాహుల్ గాంధీ గారిని విమర్శించాలా, బీజేపీ వాళ్ళు ఆచే కింద పడిపోయారు. వాళ్ళ క్లాస్ అంటే బీజేపీ వాళ్ళకి బుద్ధి తెచ్చుకోండి, ఎన్నికల కమిషన్ మాట్లాడుతాడు దమ్ముండి నిలదీసేసాడు, నిలబెట్టేశాడు, మన పార్టీ కన్నా బాగా మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీని. ఇది వాళ్ళ సంగతి. అదొక తూనికల కమిషను. ఈవీఎంలు కూడా అంటండి, ఇప్పుడు తెలంగాణలో జూబ్లీస్లో జరిగింది ఎన్నికలు. జూబ్లీస్లో ఎన్నికలు జరిగితే ఉత్తర భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోతుందని అందరికీ తెలుసు. ఇక్కడ పెడతారా? పెట్టరు. హర్యానా, బీహారు పెడతారని ఆరోపణ కొంతమంది ఔథారిటీ స్టూడెంట్ ఉన్నాం. బట్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఇవాళ ఎన్నికలు బీహార్లో మాత్రం సరే, ఈ ఎన్నికలని కాదు కానీ ఇవాళ మనం ప్రజాతీర్పుని గౌరవించాలి.
లెట్ అస్ యాక్సెప్ట్ ఫస్ట్. Definitely ప్రజాస్వామ్య ఎస్, దాంట్లో ఇదే 203 సీట్లు ఎక్కువ కాదు. ఇంతకుముందు 2005లోనే ఎక్కువ వచ్చినాయి. ఎన్డీఏ కూటమికి ఎంతకన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్టు కాదు. ఎందుకు వాళ్ళు డెఫినెట్గా కొంత మేనేజ్మెంట్ ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. కులాన్ని వాడుకున్న ఉపకులాలను కూడా తీసుకొచ్చారు. మాంజీను, దళిత పాశ్వాలను ఎలా తీసుకొచ్చి చూశారు. కూర్మిని ఉపకులాలు, ఈబీసీ, ఎంబీసీ, ఓసీసీ చాలా తీసుకొచ్చారు. లోపలికి ముక్కలుగా తీల్చేశారు. రెండోది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ బాగా చేశారు. గుజరాతీ వ్యాపారస్తులు చేసిన అద్భుతం. ఆదానీ గారు ఇవాళ అంటే టీం చేసింది మాత్రం అద్భుతం అండి. వాళ్ళు దేర్ నో మ్యాచ్. వాళ్ళ దేశాన్ని అశ్వమేధం అని ఆదానీ గారు వదిలిపెట్టిండు. ఆదానీ కంటే అర్థంగా దాష్టీకం చేసే బ్యాచ్ అని అర్థం. అది ఆ బ్యాచ్ వదిలిపెట్టిన, ఆదానీ వదిలిపెట్టిన అశ్వమేధ యాగంలో అందరూ సమిధులు. ఆఖరికి రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అడ్డుకుంటే ఆయన కూడా బలైపోతారు. పరిస్థితి బాగాలేదు. దేశం మొత్తం ఆదానీ గారి చేతుల్లోకి చిక్కుకుపోయి విలవిలవిలలాడుతుంది. క్రోనిక్ క్యాపిటలిజం. ఏ రోజు కూడా మహానుభావులు మాట్లాడిన తేజులు ఘనశ్యామ్ దాస్ బిర్లా, జీడి బిర్లా గారి, జేఆర్డి టాటా ఈ పని ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు. ఇవాళ ఆఖరికి అంబానీ కూడా ప్రభుత్వంలో లూప్ హోల్స్ పెట్టుకుని వాడుకున్నారు. కానీ 6 తెలుగు బిడ్డలను పేకల మీద కత్తి పెట్టాడా లేదా కాళ్ళు పట్టుకుని తెలియదు. కంపెనీలు అడ్డంగా రాసిన కళ్ళ ముందు ఇంత దారుణ వ్యవస్థ, ఇంత బానిసలు చేసి వ్యవస్థను ఆడించింది, ఇంత అడ్డంగా దేశాన్ని కబ్జా పెట్టుకున్న టైప్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కూడా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత అప్పుడు కూడా అలాంటి పరిస్థితి జరగలేదండి. చాలా బాధగా ఉంది. ఇవాళ నా దేశ ప్రతిష్టని బంగ్లాదేశ్ పాదాల దగ్గర తాకట్టు పెట్టారా లేదా అనేది ₹7.40 అగ్రిమెంట్ అక్కడైతే మన దేశ భూభాగాన్ని, నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నానండి మరొకసారి, మన దేశ భూభాగాన్ని అధికంగా బంగ్లాదేశ్కి అప్పగజెప్పారు మోడీ గారిని. సంతకాలు పెట్టి 100 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఉన్న భూభాగాన్ని ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చారంటే ఎవరికి అర్థం కాలేదు. మమతా బానర్జీ ఏమో బంగ్లాదేశ్ అక్కడ ముస్లింతో గొడవ ఎందుకని ఇచ్చారు అనుకున్నా. తీరా తర్వాత తెలిసింది ఏంటంటే ఇవాళ యూనస్ గారు బయటపెట్టిన వివరాల ప్రకారం ఆదానీ కంపెనీ జార్ఖండ్లో ఉన్న మ్యానుఫ్యాక్చర్ చేసే ఎలక్ట్రిసిటీ కంపెనీ కంట బంగ్లాదేశ్కి ఎక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడానికి తాకట్టు పెట్టేసింది ఆవిడ, షేక్ హసీనా వాజేద్ అన్నారు. ఇవాళ సరే ఆ దుర్మార్గమైన మత క్రూరంగా వెళ్ళిపోయింది. బంగ్లాదేశ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కానీ ఇవాళ బాగలేదండి. బీహార్ ఏంటి, ఈ దేశంలో ప్రతిదీ కూడా ఇంతకుముందు జరిగిన రిపేరు కాకుండా ఈ దేశం మొత్తం కూడా ఇవాళ ఆదానీ గారు అంటే కంపెనీ ఉత్తర ఆర్య జనతా పార్టీ సనాతనవాదుల కంట్రోల్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. అది హిందూ ధర్మం కోసం అంటే కూడా ఒప్పుకోనండి. అది వ్యాపార ధర్మం కోసం వాళ్ళు చేసుకుంటారు. హిందూ ధర్మం కోసం మాట్లాడితే నితిన్ జయరామ్ గడ్కరీ గారు, మోహన్ భాగవత్ గారు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్ నితిన్ గడ్కరీ గారు. కొంతమంది వాళ్ళు మన మురళీ మనోహర్ జోషి గారు, ఎల్కా అద్వానీ గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు, ఈవెన్ వాళ్ళు దుర్మార్గులు అనుకున్న మా బంగారు లక్ష్మణ్ గారు నా తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు గారు షెడ్యూకి పంపించేయబడ్డారు. అలాగే అనేక మంది గొప్పవాళ్ళు, వాజ్పేయి గారు అందరూ పెట్టిన పార్టీ ఇవాళ ఆదానీ గారి చేతులకు వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవటం అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ప్రజలు భావించినట్టే అనుకోవచ్చా? ఎందుకంటే 25,000 మెజార్టీ కదా. దాని ముందండి కేకే అని చాలా గొప్పగా సక్సెస్ అయిన, ఎందుకని సర్వీస్ సంస్థలు ఇలాగా చిన్న వాటి కోసం వెళ్ళిపోతారో, విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ ఐఎమ్ లీవింగ్ దెమ్ అండ్ మస్తాన్ గారు ఇంతకుముందు చేసింది అలా వదిలిపెడతాం. కానీ మాకు అర్థమవుతుంది. నేను కూడా చెప్పాను కదా, వచ్చి 15,000 మెజార్టీతో నెగ్గే అవకాశం ఉందని 15,000 ముందే చెప్పడం జరిగింది. వీడియోలో కూడా ఉన్నాయి. ఇవాళ అది లిట్మాస్ చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు కనుక ఆ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే ఆయనకి డూ ఆర్ డే బ్యాట్ లేదండి. ఎస్, కేటీఆర్ గారికి లేదా బీజేపీకి కాదు, బీజేపీ అసలు లెక్క చేయలేదు. ఓన్లీ పాపం బండి సంజయ్ గారు గొడవ చేశారు తప్ప గట్టిగా. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనుక ఆయనే భుజం మీద వేసుకున్నాడు, ఆయనే డబ్బులు ఎక్కువ పెట్టుకున్నారంట. ఫారిటీ స్టేట్ ఉన్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా ఆల్రెడీ ఇది కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లో 3 ఆర్ఏసీ రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్ చీఫ్ మినిస్టర్లో, 3 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లు రెడీగా ఉంటారు. 3 వెయిటింగ్ లిస్ట్ చీఫ్ మినిస్టర్లో ఉంటారు. ఇప్పుడు కాదు, 2014 నుంచి రెడీగా ఉన్నారండి. ఆకాశం చూసి మాట్లాడడం, ఇది చూసి మాట్లాడడం ఎన్నిసార్లు చెప్తాను. షెట్టికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అలాంటి పైగా రాజగోపాల్ రెడ్డి గారు మంచి కత్తేసుకుని రెడీ సానబెట్టుకుని ఉన్నారు. ఆల్రెడీ ఎప్పటికప్పుడు ప్రతి నెల సానబెట్టుకుంటున్నారు ఆయన. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం వస్తే ముఖ్యమంత్రి నిజంగా బట్టి విక్రమార్ గారు అయితే కాంగ్రెస్ పార్టీకి పాత కాపు, ఆయన అవడానికి ఈజ్ హ్యావింగ్ ఎవరి రైట్ టు అవ్వడానికి అవకాశం ఉంది. మా ఉత్తమ కుమారుడు గారు ఆయన అందరికీ ఒక నేను కాదంటలేదు. మా దామోదరాజ సింహ తెలిసిన వాళ్ళే కదండి. కానీ రేవంత్ రెడ్డి గారు కనుక ఫెయిల్ అయిపోతే అనుకున్నారు, ఆయన సర్వశక్తులు పెట్టారు. ఇవాళ అది బీఆర్ఎస్లో కూడా జరిగిన లోపల ముందర కాంగ్రెస్ సంగతి వస్తే
అక్కడ ఆయన సరే ఆయన వాళ్ళ నాన్నగారి మీద ఎస్ రౌడీ షీట్ ఆయనే చెప్తున్నాడు, నా దగ్గర రౌడీ షీట్ ఉంది, నేను చేసుకున్నాను తప్పు ఆయన అంటా ఉన్నాడు, ఆయన పక్కన పెట్టండి. కొడుక్కి తగిలిచ్చి వాళ్ళు ఎన్ని విధాలుగా చాలాసార్లు చేశారు. అతను ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన కరెక్ట్ క్యాండిడేట్. అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు. ఆయన కరెక్ట్ క్యాండిడేట్. మైనస్లు ఉంటే ఉంటాయి, కానీ సవరించుకోవాలి. నేను తర్వాత ఆయన మాట్లాడినట్టు వచ్చింది, కొంచెం సవరించుకుంటే మంచిదండి. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సలహా తానే పనిచేశాడండి. ఆఖరికి అందరినీ కూడా మంత్రుల్ని ఇన్ఛార్జ్ ఇచ్చి లాస్ట్ మీట్ వరకు అధికారం, డబ్బు ప్లస్ సింపతితో కొయ్యాలి, ముళ్ళుతోనే కొయ్యాలని ఆవిడ మాట్లాడి ఏడిసిన వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, వాళ్ళ మొదటి భార్య గారు వచ్చారు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. నాకు అసలు ఆయన నాకు పరిచయం ఉంది, గోపీనాథ్ గారు పరిచయం ఉంది. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ పాత ఏదో అయిపోయిన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ అబ్బాయి ఇంటి పేరు కూడా ఈయన ఇంటి పేరు పెట్టుకోలేదని చెప్పారు. సరే ఏదైనా కానివ్వండి, వచ్చేసారు. బయట సెంటిమెంట్ ఆ తల్లి మాట్లాడి చేసింది, నన్ను చూపించలేదు ఆరోపణలు, అసలు మమ్మల్ని తీసుకున్న ఆస్తులు చాలా డెప్త్ వెళ్ళిపోయింది. సెంటిమెంట్తో వచ్చారు. డబ్బులతో నో మ్యాచ్. ఎందుకంటే అక్కడ 1500తో నేనే టెస్ట్ మనీ కాదండి, రేపొద్దున ఎక్కడ చూపించండి, నేను చేయలేను. వార్తలు ఏదో వస్తే అక్కడితో ఆపేసి, అది కూడా వెళ్ళకుండా ఆపేసేయటం, ఇక్కడ బాగా వెళ్ళటం, మెషినరీ మెన్నం అన్నీ వాడటం. దీనివల్ల మెజార్టీ 15,000 రావాల్సింది మెజార్టీ పెరిగిందనే అభిప్రాయం. కానీ ఒకటండి, ఇది గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు తెలియపోదు. ఈజ్ ఎ వెరీ స్ట్రూడ్ పొలిటీషియన్, వెరీ ఏది పక్షిని గుడ్డు కనబడి దానికే చూసే ఒక స్థిరనిశ్చయం ఉంది ఆయన. ఇవాళ గ్రామాల్లో పరిస్థితి వేరేగా ఉంది. నేను లాస్ట్ టైం మీరు చూస్తున్నాను, గత 20 ఏళ్ళ నుంచి ఒక్కసారి నేను చెప్పిన తప్పు అయితే నిజంగా అయ్యే ప్రాబిలిటీ అవ్వలేదు ఇంతవరకు. మీకు ఆ పాత వీడియోలో నేను చూసుకోండి. లాస్ట్ టైం ఎన్నికల్లో మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏమన్నా ఒక్కటి చెప్పండి. 130, 140 సీట్లు 150 రావచ్చు, మనం మాట్లాడుకున్నాం. ఈ మధ్య కూడా మాట్లాడుకున్నాం ఎన్నికల్లో. గత మీరు 2 ఎన్నికల్లో కూడా మాట్లాడుకున్నాం. మీరు అంతకుముందు మనం టీవీలో కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ నేను చెప్తున్నాను, ఇక్కడ గ్రామాల్లో పాపం అంత వ్యతిరేకత జగన్మోహన్ మన రేవంత్ రెడ్డి గారి మీద రావాల్సిన పని కూడా లేదు. కానీ రేట్లు తెలంగాణలో మనం కూడా ప్రతి చోట తాడిది పీడిత వర్గానికి కూడా రేట్లు అంటే వాళ్ళ భూములు ఉన్నాయండి. దళితులు ఎవరు కూడా మన వెస్ట్ గోదావరి జిల్లా దళితులకు 1% కూడా భూమి ఉండదు. కానీ మహబూబ్ జిల్లాలో దళితులు దాదాపు 15% భూములు ఉన్నాయి, 20% పైగా. ఎందుకంటే భూమిని వాళ్ళు దళితులు కానీ బీసీలు కానీ మిగతా అన్ని వర్గాలు భూమిని నమ్ముకున్నారు. వాళ్ళు ఈ 5% నమ్ముకుని ఇక్కడ అమ్ముకున్నా దూరం వెళ్ళి తక్కువ కొనుక్కుని వ్యవసాయం చేసుకునేవారు. ఇవాళ అపారంగా భూముల విలువ పెరిగింది. నమ్మలేని నిజం ఇది. ఎక్కడ మీరు ములుగు దగ్గర నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దగ్గర నుంచి మీరు మంచిర్యాల దగ్గర నుంచి కొడంగల్ దగ్గర నుంచి మధ్యలో భూభాగం మనకి హైదరాబాద్ చుట్టుపక్కల బంగారం ఉద్దేశించి ఇలా పెరిగిన నేపథ్యంలో కేసీఆర్ గారు దిగిపోవడానికి 6 నెలల ముంచే బికాస్ ఆఫ్ ఫినామినా తగ్గిపోవడం మొదలైంది రియల్ ఎస్టేట్. కానీ ఇది మొత్తం అప్పుడు ఆలోచించాలి, మొత్తం రేవంత్ రెడ్డి గారినే పట్టింది. ఇది ముఖ్య కారణం. దాంతోపాటు తులం బంగారం ఈ హామీలు బాగా బీఆర్ఎస్ఎల్ తీసుకెళ్తున్నారు. అందువల్ల ఇదే ఎన్నికలు కనుక గ్రామీణ ప్రాంతంలో ఎన్నికలు ఇంతకుముందు ఇంకో ఒపీనియన్ జరిగింది, సికింద్రాబాద్ కంటోన్మెంట్. దాంట్లో సింపతి కూడా పనిచేయకుండా గణేష్ గారు నెగ్గాడైనా. కానీ ఇదే గ్రామీణ ప్రాంతంలో కనుక ఎన్నికలు జరిగితే పరిస్థితి ఉండదండి. ఇవాళ నెగిటివ్ సెంటిమెంట్ ఓడిపోతారని నేను చెప్పలేను. ఇవాళ ప్రభుత్వం మీద మాత్రం నెగిటివ్ నడుస్తుంది. జూబ్లీస్ ఇంపాక్ట్ ఏమి దాన్ని సీల్ చేస్తాను అనుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం దిగుడు తీరిన ఉత్సాహంతో ఆయన వచ్చి పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. ఇంకొకసారి ఆయన ఇంకా 2 ఏళ్ళు ఈయనే ఉంటారు కానీ అభిప్రాయం రాగానే ఇంక గొడవ చేయరు ఇంకెవరు. ఇది కూడా ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్లో మామూలు డెబేకెల్ కదండి అది. ఎందుకంటే కొంతమంది మాట్లాడితే అక్కడ ఏం చేస్తా అంటే 23% వచ్చినప్పుడు అలా రాదండి. 23% ఓట్లు వచ్చిన 22.5% వచ్చిన ఆర్జేడీకి 25 ఏంటి, 20% వచ్చిన వాళ్ళకి 85 సీట్లు అంటే కాదండి. వాళ్ళు పోటీ చేయడం తక్కువ పోటీ చేస్తారు. తెలియకుండా కొంతమంది ఇవన్నీ సోషల్ మీడియా చేస్తారు. అలా ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేనకి 6.87% ఓట్లు వస్తే 21 సీట్స్ వచ్చినాయి. 39.37% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు వచ్చినాయి. దట్ డజంట్ మీన్ అంటే అందుకని దామాషా ప్రాతిపదిక కావాలంటాం మనం. ఎన్నికలు దామాషా ప్రాతిపదికలు జరిగితే సామాన్య మిగతా వాళ్ళు కూడా వస్తుంది. అందువలన దీంతోపాటు ఈ హామీలు ఈ ఉద్యోగాలు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, చూశారు కదా మీరు. కానీ మిగతా విషయాలు ఫ్రీ బస్సు కానీ మిగతా ఒక అసంతృప్తి అయితే నిగూఢంగా ఉంది. దీన్ని హౌ దే విల్ ఓవర్కమ్ ఐ డోంట్ నో. బట్ మాత్రం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఎక్కువ ఉందండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ పరిణామాలపైన వారి విశ్లేషణ, వారి అభిప్రాయాలు. థ్యాంక్ యూ.